అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. సో, ప్రస్తుతం ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క నిధులకు సంబంధించి మనకి పెంచి అందిస్తామని చెప్పేసేదన్నారు కదా! అయితే ఈ యొక్క నిధులకు సంబంధించి ఎప్పుడు పెంచబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సోదరులందరికి ఉపయోగపడేలాగా మనకి అనేక పథకాలు సంబంధించి తీసుకురావడం అనేది జరిగింది కదండీ! అయితే మనకి ఇందులో భాగంగానే రైతు భరోసా పథకం కూడా మనకు అమలు చేయడం అనేది జరిగిందనమాట. జనవరి 26 తేదీనైతే. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపుగా మనకి చాలామంది రైతులకైతే ఈ యొక్క ఖాతాలో డబ్బులు జమ చేయడం అనేది జరిగిందనమాట. కానీ చాలామందికి అది జమ కాలేదు. సో, వారికి ఎప్పుడు జమ చేయబోతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందనమాట. సో, ప్రస్తుతం మనకిప్పుడు 1-4 ఎకరాల వరకు ఉన్నవారు ఎవరైతే లేతున్నారో వాళ్ళందరికీ కూడా జమ చేయడం అయితే జరిగిందండి. సో, మిగిలిన వారికి త్వరలో అయితే జమ చేయబోతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు జమ చేస్తారని కూడా మీకు సందేశం అయితే రావచ్చు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం 4-10 ఎకరాల లోపు ఎవరైతే ఉంటారో వారికైతే జమ చేయబోతుందండి. సో, దాదాపుగా మనకి ఈ యొక్క పథకం సంబంధించి 9,000 కోట్ల నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలను విడుదల చేయమని జరిగిందనమాట. సో, మిగిలిన 4,000 కోట్లు త్వరలో విడుదల చేయబోతుందండి. దీనికోసం ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు కదా! సో, మనకైతే అప్డేట్ అయితే రావడం అనేది జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి మనకి రేపు ఎల్లుండిలోగా ఈ యొక్క నిధులు జమ చేసే అవకాశం అయితే ఉందండి. ఎప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.